రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నిన్నటి దినం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఆ ప్రెస్ మీట్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగానికి కట్టుబడి ఉంది. రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ అనేటువంటి రాజధానిని ఈ రాష్ట్ర రాజధానిగా చిత్రీకరిస్తూ ఎన్నికలకు వెళ్తూ ఉంది. అధికార పార్టీ వాళ్ళు అమరావతిని రాజధానిగా చూపించి ఎన్నికలకు వస్తారు. ప్రజలు మావిగాన అమరావతి అనేది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు అని చెప్పేసి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తూ సవినయంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా 12 సంవత్సరాలు కావస్తూ ఉంది. రాజధాని లేని రాష్ట్రంగా అవతరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ప్రారంభించడానికి ఆ రోజు కనీసం కార్యాలయం కూడా లేని సమయంలో బస్సులో ఉండి పరిపాలన కొనసాగించినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 90,000 కోట్ల అప్పులతో 16,500 కోట్ల లోటు బడ్జెట్తో రాజధాని లేని రాష్ట్రంగా అవతరించి ఎన్నో ఒడిదుడుకులకు ఎన్నో కష్టాలకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల తన పదవీ కాలంలో 2014 నుండి 2019 వరకు 5 సంవత్సరాల తన పదవీ కాలంలో ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమపడి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసి రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టును దాదాపు 71% నిర్మాణం పూర్తి చేసి అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కూడా అభివృద్ధి చేస్తూ ఏ జిల్లాకు సంబంధించిన ప్రజలకు ఆ జిల్లాలోనే ఉపాధి లభించే విధంగా, సాగునీరు లభించే విధంగా, తాగునీరు లభించే విధంగా చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తన 5 సంవత్సరాల కాలంలో డబుల్ డిజిట్కు చేర్చి 2019 ఎన్నికలకు రావడం జరిగింది. తండ్రి లేని బిడ్డను మా నాన్న చంపబడ్డారు, మా నాన్నగారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు, అందులో కూడా నాకు అనుమానాలు ఉన్నాయి, అదేవిధంగా మా చిన్నాన్నను హత్య చేశారు, ఇలా మా కుటుంబం అంతా కూడా హత్యలకు గురవుతూ ఉంది, చావులకు గురవుతూ ఉంది, దయచేసి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రాధేయపడడం వల్ల ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పేసి 2019 ఎన్నికల సమయంలో ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. అంతకుముందు 2014 నుండి 2019 ఎన్నికల వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధానిగా 30,000 ఎకరాల్లో నేను అమరావతిని స్వాగతిస్తా ఉన్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది నిండు అసెంబ్లీలో. నేను ఇక్కడే అమరావతి ప్రాంతంలోనే సొంత ఇల్లు నిర్మించుకుంటా ఉన్నాను, నేను రాజధానిని తరలించబోవడం లేదు, అమరావతిని రాజధానిగా కొనసాగించబోతా ఉన్నాను, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి 2019 ఎన్నికల్లో వాగ్దానం చేసి ఈ రాష్ట్ర ప్రజలను రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులను నమ్మించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు.
ఏదో ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాము అనేటువంటి ఆలోచనతో రాజధాని ప్రాంత రైతులు అయితేనేమి, రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక ప్రజానికం అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినటువంటి మరుక్షణం నేను రాష్ట్ర రాజధానిగా అమరావతిని అంగీకరించబోవడం లేదు. ఇది అమరావతి కాదు, కమ్మరావతి. కేవలం ఒక కులానికి లబ్ధి చేకూర్చడం కోసమే చంద్రబాబు నాయుడు గారు రాజధానిని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. నేను అమరావతిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏకైక రాజధానిగా అంగీకరించబోవడం లేదు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయబోతా ఉన్నాను. విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయబోతా ఉన్నాను. అమరావతిలో శాసన రాజధానిని కొనసాగించబోతా ఉన్నాను. ఈ విధంగా 3 రాజధానుల ఏర్పాటే నా లక్ష్యం అని చెప్పేసి, నా అభిమతం అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కర్నూలుని న్యాయ రాజధాని చేయలేకపోయారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయలేకపోయారు. ఏ ప్రాంతానికి కూడా న్యాయం చేయలేకపోయారు. చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అడిగితే చెప్పుకోలేక అవమాన భారంతో తలదించుకున్నటువంటి దారుణమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్ర ప్రజలు చవిచూడడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి తప్పు చేశాం, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు, పోలవరం నిర్మాణాన్ని పూర్తిగా గాలి వదిలేశారు, రాష్ట్రానికి విభజన హామీలు సాధించలేకపోయారు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేకపోయారు, పరిశ్రమలు తీసుకురాలేకపోయారు, అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారు, ప్రజలకు తాగునీరు సాగునీరు అందించలేకపోయారు. ఈరోజు రాష్ట్రంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఈరోజు ఇతర రాష్ట్రాలకు తరలిపోవాల్సి వస్తూ ఉంది. అదేవిధంగా వ్యవసాయదారులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో సాగునీరు లేక ఇక్కడ బ్రతుకుదేరు లేక కడుపు చేత పట్టుకుని ఈరోజు ఇతర రాష్ట్రాలకు కూలీ పనుల కోసం వలస కూలీలుగా వెళ్లాల్సినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యా జగన్మోహన్ రెడ్డి ఏమిటి ఈ అన్యాయము? మిమ్మల్ని నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు మా జీవితాలకు మీరు ఇంతగా అన్యాయం చేస్తూ ఉన్నారు, ఏమిటి అన్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉన్నారు, భౌతికంగా అంతమొందిస్తూ ఉన్నారు, తప్పుడు కేసులతో నిర్బంధించి అన్యాయంగా ప్రజలను దారుణంగా హింసిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డికి పాలనకు చమరగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది అని 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథిగా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా అండగా నిలబడడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజానికం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖులు మరొకసారి రాష్ట్ర రాజధానిని తరలించడానికి వీలు లేదు, ఆ విధంగా చట్టం చేయాల్సినటువంటి అవసరము బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పైన ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలైనటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో, అదేవిధంగా దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలైనటువంటి అమిత్ షా గారి సహకారంతో పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఆమోదించాలని చెప్పేసి బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లుకు దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలన్నీ కూడా ముక్తకంఠంతో మద్దతు తెలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అంగీకరించి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి ప్రసార సాధనాల ద్వారా అందరూ చూడటం జరిగింది. భారతదేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు అన్ని జాతీయ పార్టీలన్నీ కూడా ముక్తకంఠంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని మేము అంగీకరిస్తూ ఉన్నాము, మేము మద్దతిస్తూ ఉన్నాము అని చెప్పేసి పార్లమెంటులో మద్దతిస్తే ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో అమరావతి రాజధానిని మేము అంగీకరించబోవడం లేదు అని చెప్పేసి ఆ రోజు పార్లమెంటులో కూడా వ్యతిరేకించడం జరిగింది.
అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో అమరావతి రాజధానిగా అంగీకరిస్తూ అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టి తీర్మానాన్ని ఆమోదం తెలిపే సమయంలో కూడా అటు శాసన మండలిలోనూ అదేవిధంగా ఇటు శాసనసభలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా అమరావతి బిల్లును వ్యతిరేకించినటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని విధాలుగా అమరావతిని వ్యతిరేకిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ, రాజధాని రైతుల పరిరక్షణ యాత్ర అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను రాజధాని ప్రాంతానికి పంపించడం, వారు అక్కడికి వెళ్ళి రౌడీలను వెంటబెట్టుకుని వెళ్ళి అక్కడ రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులపైన భౌతికంగా దాడులు చేయడం, అదేవిధంగా అడ్డుకోబోయినటువంటి పోలీసుల పైన బండరాళ్లతో దాడి చేసి పోలీసులను గాయపరచడం. పేర్ని నాని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని ఆ సందర్భంగా అరే పోలీసులారా మా జగనన్న కన్నెర్ర చేస్తే మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి మీరు చూడండి, మీకు సినిమా చూపించబోతా ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో అని చెప్పేసి పేర్ని నాని అటు రైతులను, రాజధాని నిర్మాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులను, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలను, రౌడీలను అడ్డుకోబోయినటువంటి పోలీసులను బెదిరిస్తూ, హెచ్చరిస్తూ, పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తూ ఒక రౌడీలాగా ప్రవర్తించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని. ఇది ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజలు ఆలోచించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో రాష్ట్ర రాజధానిగా మీరు అమరావతిని స్వాగతించబోతా ఉన్నామని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019 ఎన్నికల సమయంలో కూడా రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగించబోతా ఉన్నాను, రాజధానిని తరలించబోవడం లేదు, నేను రాజధాని ప్రాంతంలో సొంత ఇల్లు నిర్మించుకుంటా ఉన్నాను, కాబట్టి అందువల్ల ఎవరు ఎటువంటి అపోహలకు అభద్రతాభావానికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి 2019 ఎన్నికల సమయంలో మీరు హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి హామీని నమ్మి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అధికారంలోకి వచ్చినటువంటి మా ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి మాకు అన్యాయం చేస్తూ ఏకైక రాజధానిగా నేను అమరావతిని అంగీకరించబోవడం లేదు అంటూ మీరు మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి నిరసన తెలిపితే రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు నిరసన తెలిపేటువంటి క్రమంలో పోలీసుల చేత మా ఆడబిడ్డల పొత్తి కడుపుల పైన పోలీసుల చేత బూటుకాలతో లాఠీలతో కొట్టించి ఆడబిడ్డలను అవమానించినటువంటి పరిస్థితి, గాయపరిచినటువంటి పరిస్థితి, రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డల పట్ల రాక్షసంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షస మనస్తత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మావిగాన్ అంటా ఉన్నారు. మావిగాన్ అంటే ఏంటి అని చెప్పేసి ఎవరు అడిగినా మీరు చెప్తా ఉన్నారు. మచిలీపట్నం, విజయవాడ, అదేవిధంగా గుంటూరు అన్ని ప్రాంతాలు కలిపి మావిగాన్ అంటా ఉన్నారు. ఈరోజు అమరావతి మీరు చెప్తున్నటువంటి మావిగాన్లో విజయవాడ ప్రాంతం రాజధాని ప్రాంతం, ఈ అమరావతి రాజధాని ప్రాంతానికి అతి సమీపంలోనే ఉంటా ఉంది. అదేవిధంగా మీరు చెప్తున్నటువంటి గుంటూరు ఏదైతే ఉందో ఆ ప్రాంతం కూడా అమరావతి రాజధాని ప్రాంతానికి అతి సమీపంలోనే ఉంటా ఉంది. కేవలం మీరు చెప్తున్నటువంటి మచిలీపట్నం ఏదైతే ఉందో అది మాత్రమే కొంత దూరంలో ఉంటా ఉంది. మీరు చెప్పినటువంటి రెండు ప్రాంతాలు ఆల్రెడీ రాజధాని ప్రాంతంలో కలిసిపోయి ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీకు అమరావతి పైన మీరు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారో మీరు స్పష్టం చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో మావిగాన్ని
మేము ప్రజల ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మావిగానే మా రాజధాని, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజధాని అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా రాజధానిని స్వాగతిస్తా ఉన్నాను అన్నారు. 2019 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మీరు 3 రాజధానులు అన్నారు. అదేవిధంగా ఈరోజు మావిగాని అంటా ఉన్నారు. రేపు 2029 ఎన్నికల తర్వాత మా కడప జిల్లా, మా సొంత నియోజకవర్గం, మా ఇడుపులపాయ ఎస్టేట్లో నేను రాజధాని ఏర్పాటు చేసుకుంటానని చెప్పేసి చెప్పినా ఆశ్చర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మీ రాజకీయ ప్రయోజనాల కోసమో లేదంటే మీ ఆధిపత్య ధోరణి కోసమో మీరు ఈ రాష్ట్రాన్ని బలిపెట్టొద్దండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మీరు తలాడిస్తే, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మీరు మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మీరు నడుచుకుంటే మీ రాజకీయ భవిష్యత్తు అనేది శూన్యమైపోతా ఉంది. మీ రాజకీయ భవిష్యత్తు శూన్యం అవ్వడమే కాదు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడతా ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడడం వల్ల రాష్ట్ర యువతకు భవిష్యత్తు అనేది లేకుండా పోతా ఉంది. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళలో మీరు దోషులుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, దయచేసి జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే దానికి డూడు బసవన్నలాగా తలాడిస్తూ జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతుల్లో ఉంటూ ఈ రాష్ట్ర ప్రజానికానికి, ఈ రాష్ట్రానికి మీరు దయచేసి ద్రోహం చేయొద్దండి. రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడండి, రాష్ట్ర అభివృద్ధికి అండగా నిలబడండి. ప్రజలు ఆదరించి మీకు అండగా నిలబడతారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మీకు ఆల్రెడీ మీరు 24 ఎన్నికల్లో చవి చూడడం జరిగింది. 151 స్థానాలతో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పినటువంటి రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 11 స్థానాలకు పరిమితం చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఓడించడం జరిగింది. ఇదే విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేస్తూ పోతే 2029 ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మరొకసారి ఘోరంగా ఓడించి మీ రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఆలోచన మీకుంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడకుండా రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. జగన్మోహన్ రెడ్డి పంచన నుండి మీరు పక్కకు వచ్చి ఇతర రాజకీయ పార్టీల్లో చేరండి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతుల్లో ఉంటూ మీరు రాజకీయాలు చేస్తే మీ రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు మీకు రాజకీయ సమాధి కడతారు. దయచేసి మావిగాన్ అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోండి. మావిగాన్ అనేటువంటి ఒక పదాన్ని పక్కన పెట్టండి. అమరావతిని ఏకైక రాజధానిగా అంగీకరించండి. రాష్ట్ర రాజధానిగా అమరావతిని రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపూరు, అదేవిధంగా ఉత్తరాంధ్ర విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళము, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఇలా అన్ని ప్రాంతాల నెల్లూరు, ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తూ ఆయా జిల్లాల ప్రజలకు సాగునీరు, తాగునీరు అందిస్తూ ఆయా జిల్లాల ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందిస్తూ అండగా నిలబడతా ఉన్నారు. దయచేసి అభివృద్ధిని అడ్డుకోవద్దండి. రాష్ట్ర భవిష్యత్తుకు మీరు ప్రమాదంగా మారొద్దండి అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విన్నపం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించవలసిందిగా కోరుతూ 2029 ఎన్నికలు కావచ్చు, లేదంటే త్వరలోనే జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మావిగాన్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా మావిగాన్ అనేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి ఘోరంగా ఓడించాల్సినటువంటి అవసరము, ఆ ఓటమి ద్వారా జగన్కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గట్టి గుణపాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజానికం పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల ఐక్యత.